नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाकुमाराय गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। हरे कृष्ण। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। శ్రీల ప్రభుపాదికి హరినామ సంకీర్తన. భక్తులారా, మీ అందరికీ స్వాగతం. మరొకసారి ఏమి చర్చిస్తున్నాం? హరినామ మహత్యాన్ని గురించి చర్చిస్తున్నాం. అయితే కొత్త వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ అయినప్పటికీ కూడా చాలా విశేషమైనటువంటి క్లాసెస్ ఇవన్నీ కూడా. ఎస్పెషల్లీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి క్లాసెస్. హరినామము చేస్తున్న మనందరం కూడా దాని పట్ల మనం చేసే అపరాధాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు 4వ అపరాధం గురించి తెలుసుకోబోతున్నాం. తర్వాత ఉండేటువంటి 6 అపరాధాలని 3 క్లాసులో ముగించుకున్న తర్వాత, రాబోయే 3 క్లాసెస్ తర్వాత తిరిగి మనం భగవద్గీత దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ విన్నపం ఏమిటంటే, మీకు కొన్ని అర్థమైనా అర్థం కాకపోయినా ఇక్కడ దయచేసి వచ్చే ప్రయత్నం చేయండి. కారణం ఏమిటి? కృష్ణార్పణం కృష్ణార్పణం. మనం వింటుంది భగవంతుడి గురించి. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. భగవంతుని గురించి వినటం అంటే భగవంతుని నుంచి మనం ఆనందాన్ని తీసుకోవటం అన్నమాట. అంతే కదా? భగవంతుడు అంటే ఆనంద ఘనుడు అంటారనమాట. అంటే ఆనందంతో ఉన్నటువంటి భగవత్ స్వరూపం. ఆ భగవంతుని గురించి మనం వినటం అంటే, భగవంతుని వినటంలో మనము ఆ భగవంతుని నుంచి మనం ఏం స్వీకరిస్తాము? ఆనందాన్ని స్వీకరిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడికి కావాల్సింది ఏమిటి ప్రభుజీ? ఆనందమే. లేదు ప్రభుజీ మాకు ధనం కావాలంటే, ధనం మన గమ్యం కాదు. ధనం ద్వారా ఆనందం వస్తుందనే భ్రమచేత ధనం మనకి ముఖ్యం. అంతేనా? గృహమైన, ధనమైన, పేరైన, ఇవన్నీ కూడా దేనికోసం అంటే, సహజంగానే మనిషి దేన్ని కోరుకుంటాడు? ఆనందాన్ని కోరుకుంటాడు. కానీ నిజమైన ఆనందం ఎక్కడుందో అంటే, ఎక్కువ మంది ఏది ఆనందం అనుకుంటారో ఎటువైపు పరిగెడుతున్నారో మనం అటువైపు పరిగెడుతుంటాం అంతే. కానీ నిజమైన ఆనందము మన పూర్వీకులందరూ కూడా ఎంతో సైంటిఫిక్గా, అంటే శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ఏ మార్గాన్ని అన్వేషిస్తే మన ఆనందాన్ని అనుభూతి పొందుతాము,
అనేది మనకు చక్కగా మన యొక్క శాస్త్రములను చదివి దాన్ని ఆచరించి మనకు బోధించారనమాట. ఊరికనే వాళ్ళు చెప్పేది కాదు మనం ఏ చెప్తున్నామో. ఇప్పుడు మన ఏదైతే శాస్త్రములు ఉన్నాయో దాన్ని ఆచరించి మన పూర్వీకులందరూ కూడా ఆచరించి మనకు బోధించారు. అయ్యా నువ్వు ఈ మార్గమును నడువు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ మార్గమును నడువు. ధనం కావాలో వస్తుంది, అది వేరే విషయం. ధనం వద్దని ఎవరు చెప్పటం లేదు, ఏ శాస్త్రం చెప్పటం లేదు. కానీ దేని పట్టుకో? భగవంతుని పట్టుకో నాయనా, నీకు ఆనందం వస్తుంది. ఇక్కడ మనం స్పెండ్ చేసే ఈ 2 hours ఒక వారం పాటు మనకి అలా రీఛార్జ్ చేస్తుంది. మనల్ని రీఛార్జ్ చేస్తుందా ప్రభుజీ? ఖచ్చితంగా చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే మనిషి అనే వాడే రెగ్యులేటెడ్ సివిలైజేషన్ అంటాం. మన సివిలైజేషన్ అంటే ఏమిటి? నాగరికత. ఏది నాగరికత అంటే నేను బ్రతుకుతూ ఇతరులకు హాని చేయకుండా నా బ్రతుకుని ఎంత ఆనందంగా సాగిస్తుంటానో అప్పుడే అది సివిలైజేషన్ అంటారు. సివిలైజేషన్ మీన్స్ నా ఆనందము ఇంకొకరికి దుఃఖం కాకూడదు. అవునా? వారి ఆనందం నాకు దుఃఖం కాకూడదు. నేను నడిచే విధానంలో నాతో పాటుగా నా చుట్టూన్న వారికి ఆనందాన్ని కలిగిస్తూ వారి ఆనందాన్ని చూసి నేను ఆనందపడుతూ నా జీవనాన్ని సాగించటమే నాగరికత అంటాడు ప్రభుపాదుల వారు. అద్భుతం కదా! అదే ధర్మం అంటారు. ధర్మం అంటే ఏమిటి దాని ఉద్దేశం? మరొక అర్థం ఏంటంటే నీవు ఆచరించడం ద్వారా ఇతరులకు కూడా ఆనందాన్ని ఇచ్చి, ఇతరులు ఆనందపడితే ఆనందాన్ని నువ్వు చూసి నువ్వు ఆస్వాదిస్తూ నీ జీవితాన్ని ఆనందంగా గడుపునేదే ధర్మం అంటుందన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన నిర్వచనం ఇస్తుందో. కాబట్టి ఇక్కడికి వస్తున్నామంటే కనుక అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వెళ్తుంటాం మనం. దానికి దీనికి తేడా ఏమిటంటే చూడండి, ఇక్కడ ఏది కూడా స్వకల్పితం కాదు. ఇక్కడ ఏది కూడా నేను వచ్చి కూర్చున్నానంటే కనుక జైనివాస్ ప్రభు ఏం చెప్పట్లేదు, లేదా ఇంకొకరు వచ్చి కూర్చుంటారు ఇక్కడ, లేదా మీ నుంచి ఒకరు వచ్చి చెప్తారు. నేను చెప్పినా, మీలో ఒకరు చెప్పినా, ఎవరు చెప్పినా సరే దీనికి ఏమిటి ప్రమాణం అంటే కనుక ఇదే ప్రమాణము. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాత్ కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తుం ఇహర్హసి. ఏది ప్రమాణం అంటే మనకు శాస్త్రమే ప్రమాణం అని చెప్పబడుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్నీ కూడా కొంచెం ఫిలాసఫికల్గా ఉన్నాయి కాబట్టి కొంతమందికి కొంచెం నిద్ర వచ్చే అవకాశం ఉంది, కొంతమంది కొంచెం బోరు కొట్టే అవకాశం ఉండొచ్చు. అన్యదా భావించకండి. ఒక్క 3 వారాల తర్వాత, 3 వారాలు కూడా రండి, ఇంకా రాబోయే క్లాసెస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత అత్యద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా పారాయణం చేస్తూ, శ్లోకాన్ని పఠిస్తూ, అర్థాన్ని చదువుతూ, దాని యొక్క తాత్పర్యాన్ని చదువుతూ, భావార్థాన్ని చదువుతూ, అందులో మూల సిద్ధాంతం తెలుసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రతి శ్లోకాన్ని ఎలా ఆస్వాదిద్దాం మనం అంటే దాని రసాన్ని మొత్తం పిప్పి తీసుకుందాం మనం. ఒక చెరుగ్గడని మిషన్లో వేస్తే ఏమవుతుంది ప్రభు? ఇప్పుడు కొత్త మిషన్స్ వచ్చినాయి కదా, అంటే దానికి ఏం పిప్పి మొత్తం. అలాగే ప్రతి శ్లోకాన్ని అనేక మంది ఆచార్యులు అలా దాన్ని సారాన్ని తీసుకొని మనకి ఇచ్చారు ప్రభుజీ. ఈ శ్లోకంతో పాటు ఎన్నో అద్భుతమైన సారాలు, వారి అనుభవాలు, వారి అనుభూతులు, వారి యొక్క ఒపీనియన్స్ ఇవన్నీ కూడా మనం పొందుపరుస్తున్నారనమాట. వాటన్నిటినీ సమన్వయపరుచుకుంటూ భగవద్గీతని మనం ప్రారంభం చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ యూత్కి, ఇంటలెక్చువల్స్కి. ప్రభుజీ భగవద్గీత అంటే కనుక ఏదో ప్రభుజీ మేము రిటైర్మెంట్ టైంలో కాకుండా మన జీవితంలో మన ప్రొఫెషన్కి ఉపయోగపడే విధంగా. ఇట్స్ నాట్ దట్ ఇది ఏదో ప్రభుజీ ఎప్పటికో మనకు ఉపయోగపడుతుందని కాకుండా మన ప్రొఫెషన్స్కి మనకు ఉపయోగపడే విధంగా మన జీవన విధానాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఇంకా మన జీవితంలో ఇంకా బెటర్ లైఫ్ని అనుభవించడానికి, అనుభూతి చెందడానికి తప్పకుండా మనకు ఉపయోగపడేటువంటి గ్రంథము భగవద్గీత. కాబట్టి ఒక 3 వారాలు హరినామం గురించి చెప్పుకుంటూ ఇంకొక రాబోయే 3 వారాలు తర్వాత మనం ఏం చేస్తాం ప్రభుజీ? ఇంకా డైరెక్ట్గా భగవద్గీతకి వెళ్ళిపోతాం. ప్రతి శ్లోకాన్ని మనం దాదాపుగా 108 శ్లోకాలను కూడా, ఒక 100 పైగా శ్లోకాలు అందరం కూడా కంఠస్థం చేద్దాం, చక్కగా పారాయణం చేద్దాం. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు శ్లోకాన్ని చదువుకుందాం. అలా మంచి కరికులం డిజైన్ చేసుకొని చక్కగా స్టెప్ బై స్టెప్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి క్లాసెస్ని దయచేసి మిస్ చేయకండి. కారణం నేను రావటం అని కాదు, ఇందులో ఉన్న విషయం, ఈ విషయం చాలా గొప్పది. ఇది భగవంతునితో మనం కనెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆనందాన్ని పొందుతాం భక్తులారా. అయితే ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. హరినామంకి చేస్తున్న క్రమంలో హరినామం యొక్క పూర్తి ఫలితాన్ని మనం అనుభవించాలంటే కనుక హరినామం చేస్తూ ఇలాంటి అపరాధాలు చేయకూడదు అనుకున్నాం. ఆ అపరాధాలు ఎన్ని అంటే 10 అనుకున్నాం మనం. అవునా ప్రభుజీ? ఆ అపరాధాలు 10లో మనం 3 ప్రధానమైన చర్చించామన్నమాట. ఏమిటని కనుక మనం చెప్తాం, ఎవరి పట్ల నింద చేయొద్దంటే హరి, గురు, వైష్ణవ అంటామా మనం?
ప్రభుజీ మీకు ఎప్పుడు ఆశీర్వచనం ఉండాలి ప్రభుజీ, ఎవరివి? హరివి, గురువి, వైష్ణవులు అంటాం. వైష్ణవ సంప్రదాయంలో ఏమంటాం? ఎవరికైనా జన్మదినం వస్తే ప్రభుజీ మీ ఎప్పుడు భగవంతుని కృప, గురువుల కృప, భక్తుల కృప ఉండాలంటాం అనమాట. సో వీరి ముగ్గురి పట్ల నింద జరగడం అనేటువంటిది చాలా అపరాధం మనకి. ఫస్ట్ తెలుసుకున్నాం వైష్ణవ నింద ఎంత తప్పు అవుతుంది. ఎలా ఒక కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాడంటే కనుక మహాభక్తుడు, వారికి నమస్కారం చేసి వారికి చక్కగా చిరుమందహాసంతో వారిని ఆహ్వానించి ఈ భక్తి పట్ల వారిని ఆకర్షించే విధంగా చూడాలి తప్ప ఎలాంటి వారి యొక్క పూర్వ పరిస్థితులను బట్టి కానీ వారిని దూషించకూడదు. వారి జన్మను బట్టి, వారి జాతిని బట్టి, వారి కులాన్ని బట్టి, వారి ఆర్థికమైన స్తోమతను బట్టి ఇలా వారిని చూడకుండా అందరినీ భగవత్ స్వరూపాలుగా చూడాలనేటువంటిది మొట్టమొదటి విషయం. సాధు నింద, వైష్ణవుల నింద. రెండవది హరినింద. హరి అంటే ఏమిటంటే కనుక హరి ఒక్కడే, దేవతలు ఒక్కరే, అందరూ హరియే. ఇది కూడా నిందే, అవునా? అది కూడా తెలుసుకున్నాం మనం. హరి అనేటువంటి వాడు ఒకడే ఈశ్వరుడు, మిగతా వారందరూ కూడా ఆయన నుంచి ప్రకటితమైనటువంటి సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా. ఒక హరిని మనం సేవిస్తే దేవతలందరూ సంతోషిస్తారు. అందరినీ మనం కొలవలేము, 1 కోటి దేవతల్ని మనం కొలవలేము. ఎలా చెట్టుకు నీరు పోస్తే చెట్టు అంతటికీ ఆ నీరు అందుతుందో అదేవిధంగా ఒక్క శ్రీహరికి నమస్కారం చేసుకొని చక్కగా నమస్కారం చేసుకుని అర్చిస్తే, పూజిస్తే, భక్తి చేస్తే అందరూ దేవతలు ఆనందిస్తారు. ఈ సిద్ధాంతం తెలుసుకున్నాము. హరి, వైష్ణవుల గురించి, గురువు గురించి తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్. గురువులు అంటే ఎవరు, ఎన్ని రకాలు ఉంటారు, ఏ విధంగా వారి పట్ల మనకు అపరాధాలు చేస్తాం, మనము వారిని అపరాధాలు చేస్తే ఏ విధంగా మనం దాని నుంచి బయటపడవచ్చు, గురువు కనబడగానే ఏం చేయాలి, ఆయన ఎలా సేవించాలి, ఎన్ని రకాల సేవలు ఉన్నాయి, ఎన్ని రకాల గురువులు ఉన్నారు, గురువులు అంటే ఎవరెవరు, వారికి అర్హతలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట. తెలుసుకున్నామా? ఈరోజు ఏమిటి ప్రభుజీ? 4th వైదిక గ్రంథములను దూషించుట అంటే హరి, గురు, వైష్ణవ, శాస్త్ర, ఈ 4 నిందల నుంచి తప్పించుకోవాలన్నమాట. శాస్త్రము చాలా ఇంపార్టెంట్. కొత్తవారు అన్నిదా భావించకండి, వినండి దయచేసి. శాస్త్ర నిందనం అంటే ఇంతవరకు దాకా మనం చెప్పుకునే క్లాస్లో ఈరోజు చెప్పుకుంటున్నాం అనమాట. కొత్తది ఏం చెప్పట్లేదు. మనం 3 సంవత్సరాలు ఏది చర్చించామో అదే ఈరోజు చర్చించబోతున్నాం. ఇంకా రాబోయేది కూడా ఇదే అన్నమాట. శాస్త్రములని, వైదిక గ్రంథములను దూషించుట అంటే ఏమిటి? ఇది ఎవరు చెప్తున్నారంటే కనుక హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. ఎవరు చెప్తారు ప్రభుజీ? ఎస్, చైతన్య మహాప్రభు అడిగాడు, హే హరిదాస్ ఠాకూర్ 4వ అపరాధం గురించి చెప్పవయ్యా అని అడిగారు అనమాట. హరిదాస్ ఠాకూర్ అన్నాడు, హే మహాప్రభు, నీవే జగన్నాథుడివి, నీవే కృష్ణుడివి, సాక్షాత్ భగవత్ స్వరూపానివి. నా యొక్క పేరును విఖ్యాతం చేయటం కోసం నీవు నా నుంచి చెప్పిస్తున్నావు ఈ పలుకులు, అది నావి కాబోయా, ఇవి నీవే. నా వైభవాన్ని చెప్పించడం కోసం నా ద్వారా చెప్పిస్తున్నావు, కానీ నేను శాస్త్రం నందు శూన్యుణ్ణి, వినమ్రంగా నీకు సమర్పిస్తున్నాను తండ్రి, నీవు నా నుంచి చెప్పిస్తున్నావు, ప్రతి అక్షరం కూడా ఇది నీదే అనే భావంతో చెప్తున్నాడండి. 4వ అపరాధం గురించి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇవి చెప్పేవన్నీ కూడా మనం అన్నీ తెలిసినవి, కొత్త ఏం లేవు. కానీ మనం అన్నీ తెలుసుకున్నామనేటువంటి ఒక భావన, సంతృప్తి మనకి. శాస్త్రములు అంటే ఏమిటి అని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ వైదిక గ్రంథములు అన్నాం కదా. వైదిక గ్రంథములు అంటే దీన్ని హరిదాస్ ఠాకూర్ వారు శాస్త్ర నిందనం అంటాడనమాట. ఏవి వైదిక గ్రంథములు, ఏవి శాస్త్రములు అంటే, శాస్త్రములు 2 రకాలు అంటారండి. మొట్టమొదటిగా బాగా పట్టుకోండి, శాస్త్రములు 2 రకాలు అంటారు. ఒకటి శృతి, మరొకటి స్మృతి. ఒకటి శృతి, మరొకటి శృతి. అంటే భగవంతుని చేత ప్రకటితమైనటువంటిది శృతి. అంటే అది రాయబడలేదు, శృతి ఎవరి ద్వారా రాయబడలేదు, భగవంతుని చేత ప్రకటితమైంది. దానికి కాలం ఏమనుందా? ఇప్పుడు స్టార్ట్ అయింది వేదాలు 3500 BC అంటారు, 1500 BC అంటారు, ఏదో క్యాల్కులేషన్స్, మోడర్న్ సైన్స్. సనాతన ధర్మం అంటే, సనాతనం అంటేనే పూర్వం అని అర్థం. అంటే దానికి అత్యంత పురాతనమైనటువంటిది, అంటే కాలము లెక్కించలేనంత పురాతనమైనటువంటిది అర్థం అనమాట. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచి ఉందంటే శాస్త్రం నుంచే కదా వచ్చింది ధర్మం. శాస్త్రము శృతి అంటే కనుక భగవంతుని చేత ప్రకటితమైంది. ఇది ఎలా వచ్చేది ఒకరి నుంచి ఒకరికంటే కేవలము చెప్పటం వల్ల అన్నమాట. అంటే నేను శృతి విన్నాను, నేను ఇతరులకి చెప్తున్నాను. శబ్దము ద్వారా మాత్రమే అది ఒకరికి వచ్చేది అనమాట, ఇంకొకరి నుంచి ఒకరికి. బాగా అర్థం చేసుకోండి.
దీన్ని మనము వేదములు అంటాం అన్నమాట. శృతి అంటే ఏమిటి? వేదములు. వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభుజీ, ఎవరు రాసిండ్రు అంటే చాలామంది టక్కున పెట్టేస్తారంట వేదవ్యాసులు అని. వేదవ్యాసులు రాయలేదండి దయచేసి. వేదవ్యాసులు ఏం చేస్తారంటే కలియుగము ప్రారంభ టైంలో వేదమంతా ఒక్కటిగా ఉండే అనమాట. ఈ వేదమంతా ఒక్కటిగా ఉంటే అర్థం చేసుకోలేరు కలియుగంలోని, దేనికి దానిగా డివైడ్ చేశారనమాట, పొందుపరిచాడనమాట కరెక్ట్గా. ఈ సెగ్మెంట్లో ఇది పెడదాం అని ఒకటిగా ఉన్నటువంటి వేదాలని, ఇది ఋగ్వేదము, ఇది సామవేదము, ఇది అధర్వణ వేదము, ఇది ఇంకేంటి యజుర్వేదము, ఇలా 4 వేదాలుగా భాగం చేశాడనమాట. నిజానికి వేదవ్యాసుడు యొక్క నామధేయము కృష్ణద్వైపాయనుడు అని అర్థం అనమాట. ఆయన పేరు ఏం పేరండి ఆయనది? కానీ ఆయన ఒక్కటిగా ఉంది కదా వేదము, దీని శృతి అంటాము కదా, ఇది భగవంతుని చేత వచ్చినటువంటిది కదా. దీన్ని ఆయన ఏం చేశాడంటే కనుక భాగం చేశాడనమాట. వేదములను వ్యాసం అంటే భాగం చేయటం అని అర్థం అనమాట. వేదములను వ్యాసం అంటే ఏమిటి? భాగం చేయటం. వేదవ్యాసుడు అంటే కనుక వేదములను భాగం చేసినటువంటి వాడు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అని 4 వేదాలని భాగం చేశాడు. కాబట్టి ఆ కృష్ణద్వైపాయనుడికి ఏం పేరు వచ్చిందండి? దాన్ని మనం ఏమంటాం అంటే శృతి అంటాం. ఏమంటాం దీన్ని? ఇక రెండవ సెగ్మెంట్ అండి, రెండవ శాస్త్రములు స్మృతి. రెండవది ఏమిటి? స్మృతి. ఇది ఏమిటి స్మృతి అంటే కనుక రచించబడినటువంటి శాస్త్రములు అని అర్థం అనమాట. ఎవరి చేత అంటే కనుక సాక్షాత్తుగా భగవంతుని యొక్క అవతారములు వచ్చి ఈ శాస్త్రములను రాశారు కదా ఎవరైతే, మనకు వాటిని ఏమంటాం మనం? స్మృతి అంటాం. ఏమంటాం మనం అంటే ఏమిటివి అంటే కనుక సాక్షాత్తుగా ఇదే వేదవ్యాసుల వారు మనం భాగవతం ఆధారంగా స్వీకరించినట్టయితే 17వ అవతారం అన్నమాట వేదవ్యాసులు. ఎన్నో అవతారము? 24 అవతారముల గురించి భాగవతం చెబితే అందులో 17వ అవతారం విష్ణు అవతారం ఎవరు? సాక్షాత్తుగా వేదవ్యాసుడు. భగవంతుని యొక్క అవతారముల కేటగిరీస్ 6 అయితే కనుక అందులో శక్తి ఆవేశ అవతారములు ఎవరది? వేదవ్యాసుడు అనమాట. ఓకే, సో వేదవ్యాసుడు వచ్చి ఆయన ఏం చేసిందంటే వేదాలు 4 భాగం చేసిండు. ఆయన రచించలేదు వేదాలని, ఓకేనా. ఆయన ఏం చేసిందంటే 18 పురాణాలని వారు రచన చేశారనమాట. లిఖితబద్ధం చేశారు. ఏం చేశారు ఆయన? లిఖితబద్ధం అంటే రాశారనమాట. తర్వాత 1,00,000 శ్లోకాలతో ఏం రాశారు ఆయన? మహాభారతాన్ని రాశారు. తర్వాత మొట్టమొదటి ఇతిహాసము రచించినటువంటిది సాక్షాత్ వాల్మీకి మహర్షులు. ఆదికవి అంటాం. ఏమంటాం మనం వాల్మీకిని? ఆదికవి అంటాం అన్నమాట. ఎందుకంటే కనుక రామాయణము కేవలము ఎలా రాశారు? కావ్యంగా రాశారు కాబట్టి ఆయన ఆదికవి. ఎవరు? వాల్మీకి. ఆయన రాసింది ఏమిటి? రామాయణం. అంటే వేదవ్యాసులు వాల్మీకి కలిసి రాసినటువంటివి ఏమిటంటే కనుక తర్వాత స్మృతులు 18 పురాణములు అంటే 18 పురాణాలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు. వీటిని కలుపుకొని మనం ఏమంటాం? వీటిని స్మృతి అంటాం. ఏమంటాం వీటిని? ఎందుకు ప్రభుజీ మనం తెలుసుకోవాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి కదా. ఎవరో బయట వారు వచ్చేసి ఏదో చెప్తారు, మనకేమవుతుంది అప్పుడు అర్థం కాదు. మన గురించి మనం తెలుసుకుందాం. దీనివల్ల నష్టం ఏమైనా ఉందా? అపారమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది, చాలా అద్భుతమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది భక్తులారా. కాబట్టి ఇది స్మృతి అంటారనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి శృతి శాస్త్రములు అంటారనమాట. మొత్తం ఓవరాల్గా శృతి శాస్త్రములు అంటే ఏమేమి ఉంటాయి ఇందులో? వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు. వేద, ఉపనిషత్, పురాణ, ఇతిహాసాలు 4 కలిపితే ఇది ఏమంటాం? శృతి శాస్త్రములు అంటారనమాట. ఈ 4 కూడా ఇవి అపౌరుషయములు అని చెప్పబడుతుంది. దీన్ని పదాన్ని బాగా పట్టుకోవాలి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు అన్నమాట ఇవి. చాలామంది చెప్తారు మీవి ఏమిటంటే ఎవరు రాసిరండి, ఆయన ఎవరో వాల్మీకి అంటే ఆయన ఎవరు? ఇది అపౌరుషయములు. అపౌరుషయములు అంటే మానవుడి యొక్క మేధాశక్తి చేత రచించబడినటువంటివి కావని అర్థం అన్నమాట. అయితే మన ధర్మంలోనే కొంతమంది చెప్తారు ఏమిటంటే అపౌరుషయములు అంటే వేదములే
కానీ పురాణాలు అపౌరుషేయములు కావు, ఎందుకంటే అవి రచించబడ్డాయి కదా మనిషి చేత అంటారనమాట. దయచేసి దాన్ని మనం ఖండించాలి. కారణం ఏమిటంటే పురాణాలు కూడా అపౌరుషేయములు అని చెప్తారు ఇక్కడ హరిదాస్ ఠాకూర్ల వారు. కారణం ఏమిటి అంటే పురాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేదవ్యాసుల వారు రాశారు, కానీ ఆయన ఊహించి రాశారా ఇమాజినేషన్తోని? యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఆయన రాశారు తప్ప సంఘటన ఇమాజినేషనా, కల్పితమా? సపోజ్ ఆయన రాశారనుకోండి, ఒక అద్భుత రుక్మిణి కళ్యాణం రాశారు, లేదా మనం భాగవత సప్తాహంలో తెలుసుకోవచ్చు మనం మంతనం, ఏది సముద్ర మంతనం, సముద్రాన్ని చిలికిసేటువంటి ఘట్టం ఉంది కదా, అద్భుతంగా వర్ణన ఉంటుందన్నమాట. భాగవతంలో అయితే కళ్ళు అద్భుతంగా కనిపిస్తుంది మనకి. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అది, 7 రోజులు చెప్పుకోవచ్చు కాక, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఆయన ఊహించి రాశారా? కాదండి, అంటే జరిగినటువంటి దాన్ని రాశారంటే. కాబట్టి జరిగినటువంటిది నిజమా? ఎస్. కాబట్టి ఎవరైనా ఏమంటారంటే కనుక ఆ వేదములు ప్రమాణం అండి మనకు, కానీ పురాణాలు మాకు ప్రమాణం కాదు, మాకు ఇతిహాసాలు ప్రమాణం కాదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. దాన్ని మనం ఖండించవలసింది. కారణం ఏమిటంటే అందరూ పెద్దలు, పూర్వీకులు, మన ఋషులు అందరూ చెప్పినటువంటిది ఏమిటంటే వేదములకి పురాణములు అభిన్నములు కావు, వేరు కావు అని అర్థం అన్నమాట. అంటే వేదాలు ఒకటి చెప్తే పురాణాలు ఇంకోటి చెప్తాయా అంటే కనుక కావు. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వేదాస్ అంటారనమాట. వేదముల యొక్క సారాన్ని సామాన్యమైనటువంటి మనలాంటి వారు చెప్పడం కోసము పురాణాలుగా ఇతిహాసాలుగా వచ్చాయి తప్ప పురాణాలు ఇతిహాసములు వేరు కాదు అనేటువంటి తెలుసుకోండి దయచేసి. మనం మహాభారతం వింటామంటే కనుక ఏమిటండి, వేదం కాదండి ఇది, మాకు వేదమే ప్రమాణం, ఎందుకు వినాలి మహాభారతం అనకండి దయచేసి. ఏమిటి ఇది, పంచమ వేదం అని చెప్తుంది మహాభారతాన్ని, అవునా? భాగవతాన్ని కూడా అలా చెప్తారు. అంటే వేదం యొక్క సిద్ధాంతాలని విపులంగా చర్చించేటువంటి శాస్త్రములు ఏమిటంటే పురాణ ఇతిహాసములు అని అర్థం అన్నమాట. ఉదాహరణకి మనకు అర్థం కాదు వేదములో, ఎందుకంటే వేదములో ఉన్నటువంటి భాష అలౌకికమైన సంస్కృతం అని చెప్పబడుతుంది. లౌకికమైన సంస్కృతము, అలౌకికమైన సంస్కృతము. అలౌకికం అంటే కనుక మనకు తెలియకుండా ఉదాహరణ చెప్పడానికి లేదనమాట, అలౌకికంగా ఉంటుంది. లౌకికం అంటే రాముడి యొక్క ముఖము చంద్రబింబం వల్ల ఉంటుంది, చంద్రబింబం తెలుసు మనకి, అంటే మనకు తెలిసిన ఉదాహరణలు చెప్పేటువంటిది లౌకిక సంస్కృతం. అలౌకికమైనటువంటి వేదములు మనం అర్థం చేసుకునే అవకాశం అందరికీ ఉందా? లేదు. కాబట్టి ఆ సిద్ధాంతాలనే మనం తెలియజేయడం కోసం భగవంతుడు అనేకమైన లీలలు చేస్తే దాన్ని లిఖితబద్ధం చేసి పురాణాలకు ఇచ్చినటువంటి వారు వేదవ్యాసుల వారు. అదేవిధంగా భగవంతుడే రాముల వారిగా వస్తే దాన్ని రామాయణంగా రచించినటువంటి వారు వాల్మీకులు. కాబట్టి ఇప్పుడు ఈ వేరా అంటే అక్కడక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వేరని చెప్తారనమాట. ఉపనిషత్తులు ఒకటి చెప్తున్నాయండి, పురాణాలు ఒకటి చెప్తున్నాయి, కాబట్టి తర్వాత వచ్చే వాళ్ళు రచించారండి. వేదములు పురాణమే, కానీ 2వ BCలో 3వ BCలో 3rd BCలో మహాభాగవతాన్ని రాశారండి. 6th BCలో 6th ADలో భాగవతం రాశారు. ఇట్లా అనేకమైన క్యాల్కులేషన్స్ ఇస్తున్నారండి. దయచేసి పురాణాలు వేదాలు అనేటువంటివి అభిన్నములు కాదు, వ్యతిరేకం కాదు, ఒకటికొకటి. అప్పుడప్పుడు వ్యతిరేకం కనిపిస్తాయి మనకి. ఎట్లా కనిపిస్తాయి అంటే బయటికి కనిపిస్తాయి, భావార్థంలో తేడా లేదన్నమాట. ఉదాహరణకి వేదం ఒకటి చెప్తుంది, అయ్యా సత్యాన్నే మాట్లాడని చెప్తుంది వేదం. పురాణం చెప్తుంది అయ్యా అబద్ధాన్ని మాట్లాడకని చెప్తుంది. వేరా రెండు? ఒకటి సత్యం మాట్లాడు అంటుంది, రెండోది ఏం చెప్తుంది? అబద్ధం మాట్లాడుకుంటుంది. ఏమని ప్రభుజీ అది సత్యం మాట్లాడమంటుంది ప్రభు, ఇది మరి ఇది అబద్ధం మాట్లాడుకుంటుంది. వేరు కదా? వేరు కాదండి, రెండు ఒకటే, ఒకే భగవతత్వాన్ని ప్రతిపాదిస్తాయి రెండు కూడా అని చెప్పారండి. సో సూత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కనుక సాక్షాత్ భగవంతుడి నుంచే వచ్చినటువంటివి. ఇవి ఏమిటి ఉపయోగించాలి మనము? అపౌరుషయములు. ఏమనాలి దీన్ని? దీన్ని మర్చిపోదు దయచేసి. కొత్త వచ్చిన వారు కూడా స్వీకరించండి, చాలా మంచి క్లాస్ ఇది. అపౌరుషయములు అంటారనమాట. ఎందుకు ఇస్తాడండి భగవంతుడు ఇవన్నీ కూడా? ఎందుకు ఇవ్వాలి ఆయన? ఎందుకు ఇవ్వాలి ప్రభుజీ? శాస్త్రం మనకు అవసరమా? ఎందుకు మనకెందుకు అవసరం? చూడండి, మనిషి అనేటువంటి వాడికి భౌతికమైనటువంటి జ్ఞానం కూడా సంపూర్ణంగా లభించే అవకాశం లేదు, అవునా? ఈ శాస్త్రంలోని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని చెప్తాయి అన్నమాట. సో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉందా మనిషికి? తెలియదు. వైకుంఠ లోకాలు అన్నాం, సపోజ్ గోలోకం గురించి చెప్తున్నాం, లేదా వైకుంఠం గురించి చెప్తున్నాం, మనకు తెలుసు అది ఎట్లుంటుందో.
ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. దాని గురించి చెప్పాలంటే కనుక ఎవరు చెప్పాలి? భగవంతుడే చెప్పాలి కదా, అవునా? కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మనకిచ్చి తిరిగి తన వైపు తీసుకోవడం కోసం శాస్త్రాలు ఇచ్చాడనమాట. కాబట్టి ఈ శాస్త్రాన్ని మనం ప్రమాణంగా స్వీకరిద్దామా ప్రభు? ఎందుకు స్వీకరించాలంటే దీంట్లో లోపాలు లేవు అని చెప్పబడుతుంది అనమాట. శాస్త్రంలో లోపాలు ఉన్నాయా? ఎన్ని డిఫెక్ట్స్? మనిషి డిఫెక్ట్స్ ఉన్నాయి తెలుసు మనకు. 4 డిఫెక్ట్స్ మనం అందరూ చర్చించుకున్నాం ఆల్రెడీ. ఏమిటి రోజు ఒకసారి చెప్పుకుందాం. ఓన్లీ డిఫెక్ట్స్ ఏమిటి మాతాజీ? 4 డిఫెక్ట్స్. మనుషులను మోసం చేయటం అంటే మోసపూరితమైనటువంటి స్వభావం మనిషి కలిగి ఉండటం, ఇంద్రియములు పరిమితంగా ఉండటం, ఇంకా తప్పులు చేసే స్వభావం కలిగి ఉండటం, ఇంకా జ్ఞాపక శక్తి మర్చిపోవటం. ఎస్, ఇవన్నీ కూడా 4 డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి. సో 4 డిఫెక్ట్స్ ఉన్నాయి కదా, మరి శాస్త్రాన్ని కూడా ఈ 4 డిఫెక్ట్స్ ఉన్నాయా? లేవన్నారండి. కారణం ఏమిటి? మనిషి చేత రచించబడినటువంటివి కావు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారనమాట. ఆల్ పర్ఫెక్ట్. శాస్త్రం అంటే ఏమిటి? ఆల్ పర్ఫెక్ట్. అర్థం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉందండి ఇది. ఇది తెలుసుకోవడం మంచిదా లేదా? ఇలాంటి జ్ఞానము ఎక్కడ ఏ క్లాసుల్లో పోతే ఇస్తున్నారండి ఇవాళ రేపు, అవునా? తెలియట్లేదు మనకి. మన గొప్పతనం గురించి మనం చెప్పడం లేదు దయచేసి. శాస్త్రం అంటే శృతి ఉంటుంది, స్మృతి ఉంటుంది. స్మృతి శృతి 2 కలిపితే శాస్త్రములు అంటారు. స్మృతి మన శాస్త్రం అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయనడానికి ఏమంటారు మనకి? అయ్యా వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు 4 కలిపితే అయ్యా మనకి 4 లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు లేవు. మనిషికి లోపాలు ఉన్నాయి 4, కానీ శాస్త్రాలకు లోపాలు లేవు. ఇది పట్టుకోండి. ఇప్పుడు ఈ శాస్త్రములు అనేటువంటివి ఏం చెప్తాయి ప్రభుజీ? శాస్త్రం అసలు ఏం చెప్తుంది? వేదాలు ఏం చెప్తున్నాయి? ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? పురాణాలు ఏం చెప్తాయి? ఇతిహాసాలు ఏం చెప్తాయి? అసలు ఏం చెప్తున్నాయి ప్రభుజీ? ఇన్ని చదివే టైం ఉందా మాకు? టైం ఉందా? ఎవరికైనా ఉందా ఇక్కడ? ఈరోజు మన ఆచార్యుల వారు ఏం చేశారంటే కనుక శాస్త్రములు శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసం అన్నీ కూడా కలిపి సారమంతా ఈరోజు ఒక 10 సూత్రాలు చెప్తారనమాట మనకి. ఈ 10 సూత్రాలు అన్నీ ఇక్కడ మీ అందరూ తెలుసు. ఈ 10 సూత్రాలు తెలుసుకుంటే వేదం చదివినట్టు, ఉపనిషత్తులు చదివినట్టు, పురాణాలు చదివినట్టు, ఇతిహాసం చదివినట్టు. 10 సూత్రాలు అంతే. ఈ 10 సూత్రాలు మనం తెలుసుకోమనుకోండి, మనకు సనాతన ధర్మం మీద కొంచెం అవగాహన ఉన్నట్టు అనమాట. కొంచెం మాకు తెలుసు. ఓకేనా? తెలుసుకుందాం 10 సూత్రాలు. ఆల్రెడీ అర్ధగంట అయిపోయింది మనకి. 10 సూత్రాలు తెలుసుకుందాం. ఫటాఫట్ తెలుసుకుందాం. ఫట్ 10 సూత్రాలలో ప్రమాణము, ప్రమేయం అని ఈ 10 సూత్రాలు 2 భాగాలు అన్నమాట. ఈ 10 సూత్రాలు కూడా ప్రమాణము, ప్రమేయము చాలా పదాలు ఉంటాయి చూడండి. ప్రమాణం అంటే ఏమిటి? ఆధారం అని అర్థం, అంతే కదా? దీని ఆధారం. మొట్టమొదటిది 10 సూత్రాల్లో ఏమిటంటే ప్రమాణము. ప్రమాణం అంటే శాస్త్రమే ప్రమాణం అని అర్థం అన్నమాట. మొట్టమొదటి సూత్రం ప్రమాణం. దీని ఆధారంగా 9 ప్రమేయాలు ఉన్నాయన్నమాట, లేదా 9 సత్యాలు మనకు చెప్తుంది అనమాట ఒక శాస్త్రం. మొత్తం కలిపి 10 సూత్రాలు అనమాట. అర్థమైందా? 10 సూత్రాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే శాస్త్రమే ప్రమాణము, మొట్టమొదటి ప్రమేయం లేదా మొట్టమొదటి సూత్రం. దీని ఆధారంగా 9 సత్యాలు మనకు చెప్తుంది అనమాట. ఈ మొత్తం 10 కలిపితే ఏమవుతుంది? అది 10 మూలతత్వాలు అని చెప్తారనమాట. వైదిక శాస్త్రములోని 10 మూల తత్వాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప క్లాస్ అండి ఇది. సీనియర్స్ అందరికీ కూడా దయచేసి 10 సూత్రాలు. ఒక సూత్రం చెప్పుకున్నాం మనం. ఏమిటి? మనకి శాస్త్రంలే ప్రమాణం. శాస్త్రం అంటే ఏంటండి ప్రభుజీ? ఏమిటంటి ప్రమాణములు? శాస్త్రం అంటే ఏంటేంటివి? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు. ఎస్, పర్ఫెక్ట్. పురాణాలు కొంచెం తక్కువనా, వేదాలు కొంచెం ఎక్కువనా? వేదాలు కొంచెం తక్కువనా, పురాణాలు కొంచెం ఎక్కువనా? అన్నీ ఏమిటంటారు? దాని పదం ఏం వాడతాం మనం? అపౌరుషయములు. ఏమంటారు మనం? పర్ఫెక్ట్. ఫస్ట్ సూత్రం వేదాలే మనకు శాస్త్ర ప్రమాణము. మొట్టమొదటి సూత్రం అండి. ఇక హరిహి ఏకైక ఈశ్వర. రెండవ సూత్రం. మొదటి సూత్రం తెలుసుకున్నాం కదా. హరిహి ఏకైక ఈశ్వర. ఏమిటి ప్రభుజీ మీ ఇస్కాన్ ఇట్లా చెప్తారా? ఇస్కాన్ చెప్పడం లేదండి. అన్ని శాస్త్రాల్లో మనం అధ్యయనం చేసిన
భావార్థాన్ని తెలుసుకున్నా సరే ఇక్కడ ఉన్న అందరికీ వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తున్నాము. సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది ఏమిటంటే కనుక శాస్త్రములన్నీ కూడా హరిహి ఏకైక ఈశ్వర అంటే ఎవరు భగవానుడు అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వర అంటే అర్థం ఏమిటి అంటే నియంత్రించువాడు అని అర్థం అన్నమాట. నియంత్రించువాడు అని అర్థం. ఎవరు నియంత్రిస్తారండి? ఎవరు దాన్ని సృష్టించారో వాడు నియంత్రిస్తాడు కదా. నియంత్రిస్తారు ఎవరు? ఇప్పుడు నా చేతిలో ఉందంటే నేను దీన్ని అధికారిని అనమాట, అంతే కదా, నేను నియంత్రించగలను. అదేవిధంగా ఈశ్వరుడు అంటే ఏకైక హరిహి, ఈశ్వరుడు అంటే ఒక్కడే. అది ఎవరు అంటే కనుక సాక్షాత్ హరిహి విష్ణువు శ్రీకృష్ణుడు అని చెప్పబడుతుంది. శ్యామవర్ణధారి అయినటువంటి ఆ ఈశ్వరుడే భగవానుడు అని చెప్పబడుతుందండి. ఇది వేద పురాణ ఇతిహాసముల యొక్క సారం. దయచేసి ఇక్కడ జయనివాస్ ప్రభు ఏం చెప్పటం లేదు, ఇక్కడ ప్రభుజీ ఏం చెప్పటం లేదు, ఈ ప్రభుజీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది సొంతంగా చెప్పటం లేదు. శాస్త్రాలు చెప్తుంది ఏమిటంటే భగవంతుడంటే ఆ శ్రీహరియే, ఏకైక ఈశ్వరుడు ఆయనే. కాబట్టి మనం పట్టుకుంటే ఎవరిని పట్టుకోవాలండి? డైరెక్ట్ ఆయన పట్టుకుంటే బెటర్ కదా. ఇంకా ఎక్కడో పట్టుకోవడం ఎందుకండి? ఆయన్ని పట్టుకునేది ఆయనే పట్టుకుందాం మనం. సో ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? 6-7 వారాలు చర్చించాము ఎందుకు భగవానుడు ఈశ్వరుడు అని. ఎన్ని వారాలు ప్రభుజీ? 6-7 వారాలు చర్చించినామా? ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నాము. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమాన్విత. ఇంకేం శ్లోకాలు చెప్పుకున్నాం ప్రభుజీ? యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తద్దత్ ఏవ మత్సత్వం మమ తేజోంశ సంభవ. ఏమిటండి? ఆయనే భగవానుడు. అహం సర్వస్వ ప్రభువో అహం బీజ ప్రదాపిత. ఇంకొక శ్లోకం, నేనే భగవంతుణ్ణి. చెట్టు గొప్ప ముందొచ్చిందా విత్తనం ముందొచ్చిందా అంటే విత్తనమే, ఆ విత్తనమే నేను అన్నాడు భగవంతుడు. అవునా? వృక్షమా బీజమా, వృక్షమా బీజమా అని కొట్లాడుకుంటాం కదా. అయ్యా బీజము మొదలు, ఆ బీజమే నా నుంచి వచ్చింది, నేనే బీజప్రదాతని, నా నుంచే సృష్టి అనేటువంటిది వచ్చింది అన్నాడండి. ఇంకా ఏమిటండి మనకు కావాలి? ఎందుకు ఇంకా మనకి డౌటు? భగవంతుని అంగీకరించడానికి ఇంకేమైనా కావాలా మనకి? ఎందుకు రోజు అంగీకరించండి దయచేసి. సాక్షాత్గా మొదటి సూత్రం ఏమిటంటే ఈశ్వరుడు, ఏకైక ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు, సాక్షాత్ విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. ఇది ఎక్కడైనా మీకు అనిపించిందా శ్రీహరి కాకుండా ఉండేటువంటిది? మీరు ఎక్కడైనా సరే ఏ రాక్షసుతో ఓడిపోయిందా ఏమన్నా శ్రీహరి? ఎక్కడైనా భగవంతుడు కాకుండా ఆయన ప్రదర్శించిండా? భగవంతుడు కాకుండా ఇంక విధంగా ఆయన ఓడించినటువంటి వారు ఎవరున్నారా? ప్రేమతో తప్ప. ఏకైక ఈశ్వరుడు ఆ శ్రీహరి మొదటి సూత్రం. రెండవ సూత్రం అండి, అంటే ప్రమాణం అయిపోయింది. ప్రమేయాల్లో మొదటి సూత్రం చెప్తున్నాను నేను. ఇక రెండవది ఆయన సర్వశక్తిమంతుడు, రెండవ సూత్రము. మూడవది, మూడవది ఓవరాల్గా ప్రమేయాల్లో రెండోది. ఒకటి శాస్త్రం ప్రమాణము, ఆ శాస్త్రము 9 సత్యాలను చెప్తుంది, ఆ సత్యాలలో రెండవ సత్యము, ఓవరాల్గా మూడవ సూత్రం. ఓకే, ఆయన సర్వశక్తిమాన్ అంటాం అన్నమాట. భగవంతుడు ఏమంటాం? ఎంత శక్తి ఆయనకి? అపారమైనటువంటి శక్తి భగవంతునిది. అందరూ ఉదాహరణ చెప్తారనమాట. ఆయన గోవర్ధనధారండి, వామహస్తం యొక్క చిటకన వేలుతో ఆయన గోవర్ధన ఎత్తాడు 7 రోజులు 7 పగళ్ళు, కాబట్టి ఆయన సర్వశక్తిమాన్ అంటారనమాట. ఆయన శక్తి మనకు గొప్పగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం చేయలేం కదా, మనం ఎత్తలేం కదా. కానీ భగవంతుని ఏదైనా కష్టమా? ఆయన ఆదిశేషుడిగా ప్రకటితమై సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని తన యొక్క శిరస్సు పైన ధారణ చేసి మోస్తున్నాడండి. ఎన్ని మోస్తున్నాడు? ఇలాంటి బ్రహ్మాండాలు, అనంతమైన బ్రహ్మాండాన్ని తన శిరస్సు పైన మోస్తున్నాడు. మనకి ఇక్కడ కింద ఉంటుందన్నమాట ఈ చార్ట్లో. అంటే ఈ బ్రహ్మాండాలను ఎవరి మీద ఆధారపడి ఉన్నాయండి? ఆయన యొక్క శిరస్సు పైన. మనం మన యొక్క లోకాల గురించి చెప్పుకుంటే తెలుస్తుందన్నమాట. ఇందులో ఈ చార్ట్ని మనం ఒక రోజు కాదు, మళ్ళీ ఇది ఒక 6-7 రోజులు పోతుంది, డివియేషన్ అవుతుంది, భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. బట్ ఏదైనా సపరేట్ క్లాసెస్ పెట్టుకుంటే మాత్రం ఈ చార్ట్ గురించి తెలుసుకుందాం మనం. వేదిక్ చార్ట్ అంటాం దీన్ని. అంటే ఏ లోకం ఎక్కడుంది, ఎలా ఉంది, వాటి యొక్క ఎలా ఏర్పడ్డాయి, ఫస్ట్ పంచభూతాలు ఎలా, పెద్ద సైన్స్ అది. సో రెండవ సూత్రం ఏమిటి? సర్వశక్తిమాన్ అన్నాం అనమాట. ఎందుకు ఎంత శక్తిమంతుడు అంటే కనుక మన జీవులందరినీ కూడా సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు, సృష్టిని అంతం కూడా. కాబట్టి ఆయన శక్తిమంతుడా కాదా?
మనం ఇంగ్లీష్లో కూడా అనుకున్నాం రెండో ఒక క్లాస్లో, ఆయన ఓమ్నిషెంట్, ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్ 3 అనుకున్నాం మనం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే భగవంతుడు అనుకున్నామండి. అవునా? ఎస్, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కృష్ణ. సో భగవానుడు హరిహి, కృష్ణుడే సర్వశక్తిమంతుడు, 2వ సూత్రం, లేదా మొత్తం కలిపితే 3వ సూత్రం. ఓకే, 3వది. ఇక 4వ సూత్రము, భగవంతుడు అంటే నిరాకారతత్వమా? నిరాకారము భగవంతుని యొక్క పార్షల్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ వి ట్రాన్స్లేట్ పార్షనల్ అంటే అంటే భగవంతుని యొక్క ఫ్యూచర్స్లో నిరాకారము ఒక అంశం మాత్రమే. కానీ ఒరిజినల్గా భగవంతుడు నిరాకారుడా, సాకారుడా? సాకారుడు. బుద్ధిజం చెప్తుంది ఒకటి, క్రిస్టియన్స్ అంటారు భగవంతుడికి రూపం లేదండి అంటారనమాట. భగవంతునికి రూపం లేదు, జీసస్ ఉన్నాడా, మరి పైన పోయిన తర్వాత ఎవరిని కలుస్తారో తెలియదు, హెవెన్లో పోయి ఏం చేస్తారో నాలెడ్జ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు మనకి. అక్కడ పోయినాక మరి జీసస్ వస్తాడా, వస్తే జోహావా ఎవరు, మేరీ మాత అక్కడ ఏం చేస్తుంది, హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది మనకు తెలియదు. కానీ మనకు మాత్రం చాలా క్లియర్, భగవంతుని మనం సేవిస్తాం అక్కడికి వెళ్ళి. అవునా? సో భగవంతుడు నిరాకారుడా, సాకారుడా ప్రభుజీ? నిరాకారం కూడా ఆయన ఒక అంశం, ఆయన ఒక ఫీచర్ మాత్రమే. ఏ విధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఏం ఎగ్జాంపుల్ అది? సూర్యరశ్మి, సూర్యుడు, సూర్యమండలం. అవునా? సూర్యరశ్మి అంటే సూర్యుడే, కానీ ఆయన నుంచి ప్రకాశించేటువంటి ఒక లైట్ మాత్రం. సూర్యుడు, సూర్యరశ్మి, సూర్యమండలం. అదేవిధంగా భగవంతుడు కూడా 3 రకాలుగా మనకు అనుభూతి పొందుతాడు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. నిరాకారము ఉంటాడు, పరమాత్మగా ఉంటాడు, భగవాన్ కూడా ఉంటాడు అనమాట. సో భగవంతుడు నిరాకారుడా, సాకారుడా? దయచేసి స్వీకరించండి. ఇది ఎన్నో సూత్రం ప్రభు? 4వది. మనం శాస్త్రాన్ని అటు మనం ముందు పెట్టుకుంటే తర్వాత వచ్చే 3 భగవంతుని యొక్క గురించి చెప్పాయి అన్నమాట. ఇప్పుడు జీవుడి గురించి ఇంకో 3 సూత్రాలు చెప్తున్నాను అనమాట. మొత్తం 10 సూత్రాలు. ఇవన్నీ మనకు తెలియదా ప్రభుజీ? ఇంతమంది తెలుసామని తెలియదా? అన్నీ తెలిసినాయి. తర్వాత జీవుడి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి అంశం జీవుడి గురించి, అన్నీ మనకు తెలిసినటువంటివే. ఏమిటంటే కనుక జీవుడు అనేవాడు భగవంతుడి యొక్క అంశము. సూత్రం ఇవి ఏం చెప్తుందంటే వేదములు, పురాణాలు, ఇతిహాసములు అన్నీ ఇదే చెప్తుందన్నమాట. ఎలా అంటే కనుక సూర్యుడు, సూర్యరశ్మి. భగవంతుడు సూర్యుడైతే జీవుడు ఏమిటి? ఆ సూర్యరశ్మిలోని చిన్న కణం అన్నమాట. ఓకే, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? ఎస్, శాస్త్రమే ప్రమాణం. మమేవాంశ జీవలోకే జీవభూత 15.7 అందరు బైహార్ట్ చేసుకోవాలి. ప్రభుజీ ఎవరు నేను? మమైవాంశ జీవలోక జీవభూత సనాతన చెప్పేసాలంట, అంతే. ఎవరో మనల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుజీ. నేను ఎవరిని? నేను భగవంతునికి అంశము. భగవంతుడు సూర్యుడైతే ఆ సూర్యుడిలో వచ్చేటువంటి కిరణాలలో నేను ఒక చిన్న కిరణాన్ని, ఒక అంశని. ఇది తెలుసుకోవాలండి జీవుడి గురించి. 2వ సూత్రం జీవుడి గురించి. మొత్తం సూత్రాల లిస్ట్ పట్టుకోండి. ఇక 2వది ఏమిటంటే జీవుడి గురించిలో కృష్ణేర బహిర్ముఖ, కృష్ణుడికి నేను వెనుదిరిగాను. ఏం కనిపించింది? భౌతిక జగత్తు కనిపించింది. ఈ భౌతిక జగత్తు చూస్తానికి బాగా ఆనందంగా ఉంది, ఇంట్లోకి వచ్చేసిన. నేను ఆనందించాలనుకున్న కృష్ణులాగా, అందుకే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అవునా? 2వ సూత్రం జీవుడిలో. ఎందుకు వచ్చినాం ప్రభుజీ? మనం ఎందుకు పుట్టించిన ప్రభుజీ భగవంతుడు అంటే, భగవంతుడి ద్వారా మనం అంశంలో అయినప్పటికీ మనం ఈ జగత్తుకు రావడానికి కారణం భగవంతుడా? మనమే. కృష్ణుడికి మనం ఏం చేస్తున్నామంటే, కృష్ణలోకంలో ఉన్నటువంటి మనందరం కూడా మనం ఏమనుకున్నాం? మనం ఈ భౌతిక జగత్తుని ఆనందించాలనుకున్నాం కృష్ణులాగా. ఆనందించకుండా ఏం చేస్తారండి? మనకు ఒకటి ఏర్పాటు చేస్తారు, జడ జగత్తు అని. అందులోకి వచ్చేసాం అన్నమాట. ఓకే, వచ్చేసి ఏం చేసుకుంటాం? ఇక్కడ కొన్ని దేహాలు తీసుకుంటాం అన్నమాట. ఏం తీసుకుంటాం? ఇక్కడ శరీరాలు తీసుకొని సుఖము, దుఃఖము, అనుభూతి పొందుతాం అన్నమాట. ఏం అనుభూతి పొందుతాం? బస్. ఇది జీవుడిలో 2వ సూత్రం. 3వ సూత్రము, జీవులు అనేటువంటి వారు 2 రకాలు. ఒకరు ఈ జగత్తులోకి ఆకర్షితులై ఇక్కడ వచ్చి ఆనందించేవారు, వీరిని బద్ధ జీవులు అంటారు. ఒకరు ఈ జగత్తుకు రాకుండా నిత్యం
భగవంతుని సేవిస్తూ ఉంటారు వైకుంఠం నందు, వారిని ఏమంటాం మనం? సిద్ధజీవులు అంటాం అనమాట. ఇది 3 సూత్రం. జడజీవ సిద్ధజీవ. ఎన్ని సూత్రాలు అయిపోయినాయి ప్రభుజీ? మొత్తం కలిపి ఎన్ని అయిపోయినాయి? 7 అయిపోయినాయి ప్రభుజీ. ఇవన్నీ మీ అందరూ తెలుసా లేదా? అన్నీ తెలుసు ప్రభుజీ మనకి. ఇక 3 సూత్రాలు చెప్తే అయిపోతుంది. ఆల్రెడీ చాలామంది నిద్ర వస్తుంది. నో ప్రాబ్లం. ఇంకా మంచి కథలు చెప్పుకోవచ్చు. మన దగ్గర చాలా కథలు ఉన్నాయి. కథలు చక్కగా రామాయణ మహాభారత ఉదాహరణలు చెప్పుకుంటూ చెప్పే, కాబట్టి ఈ సందర్భం అది కాదు కాబట్టి చెప్పట్లేదు అంతే. ఇంకా 3 సూత్రాలు. ఏమిటి 3 సూత్రాలు అంటే, ఇవి జీవుడికి ఈశ్వరుడి మధ్య సంబంధాన్ని చెప్తాయి అన్నమాట 3 సూత్రాలు. ఫస్ట్ భగవంతుని గురించి తెలుసుకున్నాం 3 సూత్రాలు, తర్వాత జీవుడి గురించి తెలుసుకున్నాం 3 సూత్రాలు. ఇక రాబోయేటువంటి 3 సూత్రాలు ఏమిటంటే సంబంధం గురించి అన్నమాట. ఏమిటి సంబంధం అంటే బాగా పట్టుకోండి. మీ అందరికి కొన్ని పదాలు చాలామంది టీవీలలో చెప్తుంటారు, మనకు అర్థం కాదు. జీవుడికి ఈశ్వరుడికి సంబంధం ఏమిటయ్యా అంటే, కొంతమంది అద్వైతం అంటారనమాట. కొంతమంది ఏమంటారు? ద్వైతం అంటారు. కొంతమంది విశిష్టాద్వైతం అంటారు. కొంతమంది శుద్ధాద్వైతం అంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్రభుజీలు అందరూ తెలుసు, బాగా ఎవరైతే చదువుకుంటుంటారో. ఎస్, చాలామందికి ఈ పదాలు తెలుసు అన్నమాట. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, ఇవన్నీ వస్తాయి. ఏంది ఇవన్నీ? జీవుడికి ఈశ్వరుడి మధ్య సంబంధాన్ని చెప్పేటువంటిది ఈ తత్వం అంతా. అద్వైతం అంటే ఒక్కటని అర్థం అన్నమాట. జీవుడు ఈశ్వరుడు సంబంధం ఏంటంటే 2 వేరు కాదయా, 2 ఒకటే. ఈశ్వరుడు భగవంతుడు ఒకడేనా? ఒకటే. దాన్ని ఏమంటాం? ఈ సిద్ధాంతాన్ని అద్వైతము. ద్వైతం అంటే 2, అద్వైతం 2 కాదు, ఒకటే. ఏమిటది? భగవంతుడు జీవుడు ఒక్కటే అని చెప్తారు. ఏది ప్రతిపాదించారు? ఇది ఆదిశంకరులు ప్రతిపాదించారు. అందుకే వారు ఏకదండాన్ని పట్టుకుంటారనమాట. మీరు శంకర సాంప్రదాయంలో చూస్తే వారు ఏం పట్టుకుంటారు? ఏకదండం అంటే భగవంతుడు జీవుడు ఒక్కడే అని ప్రతిపాదిస్తారనమాట. అందుకే వారు ఏకదండాన్ని పట్టుకుంటారనమాట. మనం ఇప్పుడు శంకర మఠకి వెళ్తాం కదా, మనం అక్కడ ఉన్న సన్యాసులు ఏం పట్టుకుంటారు? వాళ్ళు ఏకదండం పట్టుకుంటారనమాట. అద్వైతం అంటారనమాట. ఏమిటి? నేను భగవంతుడు ఒకటే. అవునా? ఇది వారి సిద్ధాంతం. ఇంకోటి ద్వైతము, మధ్వాచార్యులు చెప్పిండు అనమాట. ఇది చూడండి ఎంత పెద్ద ఫిలాసఫీ. ఏం తెలుసుకోవాలండి, మంచిది కదా. అనవసరమైన విద్య ఎన్నో చదువుతున్నాం మనం, ఎన్నో సినిమాలు చూస్తున్నాం, అర్థం కాకుండా చూస్తుంటాం. ఇది చూస్తే మంచిదే, ఇది వింటే మంచిదే కదా అర్థం చేసుకుంటే. ద్వైతం అంటే 2 వేరు. భగవంతుడు వేరు. భగవంతుడు ఎక్కడ? అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి భగవంతుడు ఎక్కడ? జగత్తులో పడి సుఖ దుఃఖాలతో జన్మముక్త జరావ్యాధితో దుఃఖపడే జీవుడు ఎక్కడ? ఈ 2 వేరు వేరు అని చెప్పిన వారు ఎవరు? మధ్వాచార్యులు. చెప్పిన వారు ఎవరండి? వీరు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? ద్వైత సిద్ధాంతము. ద్వైత అద్వైత, ఈ మధ్యలో ఒక సిద్ధాంతం ఉందన్నమాట, విశిష్టాద్వైతము. ఇది ప్రతిపాదించింది ఎవరంటే రామానుజుల వారు. ఇది ప్రతిపాదించింది ఎవరు? వారేమిటంటే, అయ్యా మీరు కేవలం జీవుడికి ఈశ్వరుడి మధ్య సంబంధాన్ని చెప్తున్నారు. 3వ తత్వం ఒకటి ఉంది, అది ప్రకృతి. కాబట్టి మేము ఏం చేయాలి? మేము 3 తత్వాల గురించి చెప్తాం కాబట్టి మేము త్రిదండి అంటారనమాట. అంటే 3 దండలు పట్టుకుంటారు వాళ్ళు. 3టిని అలా మనం కట్టివేసి త్రిదండి అని చెప్పట్టుకుంటాం. అనుకుంటాం త్రిదండి సన్యాసులు అని చెప్పంటాం కదా మనం. అంటే 3 దండాలు ధరిస్తారనమాట. ఏమిటంటే జీవ, ఈశ్వర, ప్రకృతి 3 సంబంధాల గురించి చెప్పేటువంటిది విశిష్ట అద్వైతము. మరి ఏమిటి ప్రభుజీ ఒరిజినల్? అసలు నిజంగా ఏమిటి ప్రభు? ఏది కరెక్ట్ ప్రభు ఇది అంటే, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చైతన్య మహాప్రభుల వారు 500 సంవత్సరాల క్రితం వచ్చి మనకు ఒక పర్మనెంట్ సిద్ధాంతాన్ని ఇచ్చారన్నమాట, కన్ఫ్యూజన్ లేకుండా. ఆ సిద్ధాంతం పేరు అచింత్య భేద అభేద తత్వం అని అర్థం అనమాట. ఇంకో 10 మినిట్స్లో ముగించేస్తా. అచింత్య భేద అభేద తత్వము. సీనియర్స్ అందరికి కూడా, ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇది అంటే ఏమిటి ప్రభుజీ సంబంధం అంటే, భగవంతునికి జీవుడికి ఒక రకంగా వారిద్దరు ఒకటే, కానీ మరొక రకంగా చూస్తే వాళ్ళు వేరు వేరు. ఇది సిద్ధాంతం అన్నమాట. ఒక రకంగా ఒకటే, మరొకంగా వేరు అని అర్థం అన్నమాట. అంటే ఒక రకంగా అద్వైతం కరెక్టే, మరొక రకంగా ద్వైతము కరెక్టే. ఉదాహరణ ఏమిటి? ప్రతి ఒక్కదానికి ఉదాహరణ ఇస్తారండి. అన్నిటికి ఉదాహరణ చెప్పలేదు, మన దానికి ఉదాహరణ చెప్పుకుందాం. సముద్రంలో నీరు అని అర్థం అనమాట. ఉదాహరణకి ఒక పెద్ద సముద్రం ఉంది.
ఆ సముద్రంలోంచి మనం ఏం చేస్తామంటే కొన్ని నీళ్ళు తీసుకొని దోసిట్లో పోసుకున్నాం. ఇప్పుడు ఈ నీటికి సముద్రం నీటికి ఒకటే క్వాలిటీస్ ఉంటాయా? ఇది చప్పగా ఉంటుంది, అది చప్పగా ఉంటుంది. దీన్ని మనం ల్యాబొరేటరీ పట్టుకుపోయినా అదే ఫీచర్స్ ఉంటాయి, ఆ సముద్రంలో కూడా అవే ఫీచర్స్ ఉంటాయి, ఒక రకంగా ఒకటే. కానీ శక్తిలో ఈ నీటికి ఎంత శక్తి ఉంది? పరిమితం. నేను ఆపగలను ఇలా, ఆ సముద్రాన్ని నేను ఆపగలనా? అపరిమితమైనటువంటి శక్తి సముద్రానిది, పరిమితమైనటువంటి శక్తి ఈ దోసిట్లో ఉన్న నీటిది. ఇంతే జీవుడికి ఈశ్వరుడికి ఉన్న సంబంధం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది ఎన్నో సూత్రం ప్రభు? 8వ సూత్రం. 8 ప్రభుజీ, 8. ఎస్. 9వ సూత్రం ఏమిటి? బాగుంది ప్రభుజీ, నాకు ఈశ్వరుడు అంటే సంబంధం తెలుసు, నాకు ఆయన నేను ఒకటే, ఒక రకంగా వేరే, నేను ఆయన అంశమే, చాలా బాగుంది. మరి నేను భగవంతుని చేరటానికి మార్గం ఏమిటి? ఇది తెలుసుకోవాలి కదా. భగవంతుని చేరాలి కదా. నేను ఇక్కడ కూర్చొని ఏం చేయాలి? మేము ఇక్కడ వచ్చి ఏం చేయాలి ప్రభుజీ? మేము ఏం చేస్తే మాకు ఆనందం దొరుకుతుంది ప్రభుజీ? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆనందం కోసం వచ్చిన వాళ్ళే. ఏం చేయాలి ప్రభుజీ అంటే కనుక దాంట్లో చెప్తారు, 9 భక్తి మార్గములు మనకి సాధనములు భగవంతుని చేరటానికి. 9 భక్తి మార్గములు సాధనాలంట. ఏమిటి చూడండి 9 భక్తి మార్గములు. ఎవరు చెప్తారు ప్రభుజీ? ఇక్కడ మాతాజీ చెప్తారా, ప్రభుజీ చెప్తారా? ఎస్, మాతాజీ చెప్పండి. మాతాజీ ఓకే, 3 చెప్పండి మీరు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం 3. ఇంకెవరైనా 3 చెప్తారా వెనక వాళ్ళు? దాస్యం, వందనం, పాదసేవనం 6 అయినాయి. ఓకే, ఇంకా 3 చెప్పాలి. ఈ 3 కష్టం, మర్చిపోతారు అందరు కూడా. ఆత్మనివేదనం, దాస్యం చెప్పారు. చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం చెప్పారు. వందనం చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే పూజన సఖీజన ఆత్మనివేదన 9 అన్నమాట. 9 భక్తి మార్గములే మనకు సాధనములు. 9 మార్గాలు ఉన్నాయి నాయన మనం భగవంతుని చేరటానికి. అందులో 9 మార్గములు శ్రేష్టము. ఇదే విషయాన్ని మనకి భాగవతంలో ప్రహ్లాదుల వారు కూడా చెప్తారనమాట. అవునా? 9 భక్తి మార్గములు ఎవరు ప్రతిపాదిస్తారు? భాగవతంలో ప్రహ్లాదులు ప్రతిపాదిస్తారనమాట 9 భక్తి మార్గములు. అందుకే సనాతన ధర్మంలో ఎన్ని మార్గాలు ప్రభుజీ భక్తిని చేరటానికంటే 9 మార్గాలు నాయన తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే ఏమిటి, ఎవరో వచ్చి చెప్తారనమాట, మనం ఏమైతే నోరు తెలుస్తాం అనమాట. ఈ 9 మార్గాల్లో 3 చాలా విశేషమని చెప్తారనమాట. ఆ 3 మాతాజీ చెప్పినటువంటి మొదటి 3 9 గట్టివి. అందులో మొట్టమొదటి 3 పవర్ ప్యాక్డ్. ఏమిటవి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. ఆహా, ఎంత అద్భుతం ప్రభుజీ. ఇంత చెప్పడానికి ఇన్ని క్లాసులు చెప్పినమాట. ఇక్కడ వచ్చి కూర్చొని చేస్తుంది ఏంది? మనం శ్రవణం వింటున్నాము, కీర్తనం కీర్తిస్తున్నాము. ఈ 2 చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? స్మరణం. మనసులో ఎవరు ఉన్నారండి? ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఎవరైనా? భగవంతుడు ఎవరైనా కనిపిస్తారా ఈ అర్ధగంటలా? ఆహా, హరి 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 హరి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇవి 3 చాలా పవర్ ప్యాక్డ్. ఈ 9 భక్తి మార్గములుకి ప్రాణవాయువు ఏమిటి అంటే ఈ 9 దీన్ని ఆచరించాలంటే దీనికి ఒక ప్రాణవాయువు ఉంటుంది కదా. ఆ ప్రాణవాయువు ఏమిటంటే కనుక హరినామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రవణంలో, కీర్తనంలో, విష్ణు స్మరణంలో, పాదసేవనంలో, వందనంలో, దాస్యంలో, సాఖ్యంలో, పూజించేటప్పుడు, ఆత్మ నివేదన చేసేటప్పుడు హరినామం కనుక లేకపోతే కనుక ప్రాణం లేనటువంటి శరీరానికి ఎలా వాల్యూ ఉండదో ఆ 9 భక్తి మార్గం కూడా వాల్యూ లేదు అని అర్థం. నేను శ్రవణం చేస్తున్నానండి, ఆ శ్రవణంలో హరినామం లేదండి, అది శ్రవణం కాదు. నేను కీర్తిస్తున్నాను, హరిని కాదు, అది ఏమిటి? అది నిష్ప్రయోజనము. కాబట్టి హరినామంకి ఎందుకంటే అపరాధం అంటే కనుక హరినామమే శాస్త్రములకు ప్రాణవాయువు అని అర్థం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇంత క్లాస్ని అంటే కనుక ఈ శాస్త్రముల యొక్క ఊపిరి ఏమిటి? హరినామము.
ఒక మనిషి ఊపిరి లేకపోతే వాడు నిర్జీవుడైపోతే అతనికి విలువ ఏమైనా ఉందా? అలాగే శాస్త్రములకు కూడా హరినామం అనేది లేకపోతే కనుక మనకేమిటి శాస్త్రములకు వాల్యూ ఉందా? లేదు. అందుకే పోతనమాచ్యుల వారు అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు భాగవతంలో. హరినామము స్తుతిసేయు కావ్యము సువర్ణాంబోజహంసావలి సురభ్రాచితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు. హరినామం అనేటువంటిది ఏమిటయ్యా అంటే కనుక ఏ శాస్త్రమునందు హరినామం అనేటువంటిది ప్రతిపాదించబడుతుందో కీర్తించబడుతుందో ఆ శాస్త్రం ఎట్లా వెలుగుతుందంటే కనుక మానస సరోవరమునందు సూర్యుడు ఉదయిస్తే ఆ సూర్యకాంతి చేత మానస సరోవరం ఎలా ఏమంటారు బంగారం వర్ణంతో ఉంటుంది. అక్కడ హంసల యొక్క ఆవలి చక్కగా కదులుతుంటే ఎంత అందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆ శాస్త్రం. హరినామము శృతి సేయని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యి శ్రీకరమయ్యుండదు అంటాడనమాట. ఒకవేళ ఏదైనా ఒక పుస్తకం పట్టుకున్నాము, ఆ పుస్తకంలో హరినామం లేదనుకోండి, అది ఏం చేస్తుంది? ఒక అర్థాన్ని ఇయ్యదు, విచిత్రమైనటువంటి అర్థాలు ఇస్తుంది అనమాట. ఎవరికి ఏ అర్థం కావాలంటే అర్థం ఇచ్చేస్తుంది అనమాట. అలా హరినామం లేకపోతే అది శ్రీకరమై ఉండదు, నీకు మేలు చేయదు. కాబట్టి శాస్త్రములు అంటేనే హరినామం దాని ఊపిరి. కాబట్టి హరినామం ముఖ్యమా కాదా ప్రభుజీ? ఇది 9వ మార్గం ప్రభుజీ. ఇక 10వ సూత్రం గమ్యము. ఏమిటి? భగవంతుని చేరుకోవటమే మన గమ్యము. 5వ సూత్రం, చివరి సూత్రం. సో 10 సూత్రాలు అయిపోయినాయా ప్రభుజీ? ఈ 10 సూత్రాలే ఈరోజు మీరు విన్నారంటే మీకు తెలియకుండా కొత్త వాళ్ళు వచ్చారు కదా, ప్రభుజీ మాకేం తెలియదు ప్రభుజీ అంటే కనుక ఈ 10 సూత్రాలు అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్నట్టుగా మీరు కొంతసేపు 5 నిమిషాలను పెట్టినట్టయితే వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మీరు విన్నట్టే. ఇక దాంట్లో దీని ప్రతిఫలం అదే అన్నమాట. ఈ 10నే అనేక సూత్రాలుగా అనేక విధాలుగా చెప్తారు తప్ప సూత్రాలు ఈ 10. ఓకేనా? ఇక శాస్త్ర నిందనం చేయటం అంటే ఏమిటి అంటే ఇందులో కొన్ని నిందలు ఉన్నాయి ప్రభుజీ. మరి శాస్త్ర నిందనం దూషించడం అన్నారు కదా, వైదిక శాస్త్రములను ఇది శాస్త్రములు ఏం చేస్తే దూషించినట్టు కొన్ని సిద్ధాంతాలు వస్తాయి ప్రభుజీ, దయచేసి మీరు పట్టుకోవాలి. సరళ భాషలో చెప్తున్నా, దీన్ని చాలా విస్తారంగా చెప్పొచ్చు, పెద్ద ఫిలాసఫీ ఇది వెనుకలు ఉంది. ఎవరైతే కొన్ని సిద్ధాంతం వస్తుందన్నమాట. ఏమిటంటే దీన్ని మనం కర్మ మీమాంస అంటాం. ఇది జైమిని ఋషి రాసిందనమాట. అంటే కొంతమంది చెప్తారు ఏంటంటే కనుక మనకు వాట్సాప్లో వస్తాయి, నాకు కూడా బాగా పంపించింది వాట్సాప్లో, మీ అందరూ కూడా పంపిస్తారు, నాకు తెలుసు. అది కర్మనే గొప్పది, కర్మకు మించింది ఏమీ లేదు, కర్మతోనే సమస్తం ఉన్నది, కర్మ లేకపోతే లేదు ఏది, అంతా కర్మబద్ధమే. అక్కడ వరకు బాగానే ఉంది. భగవంతుడు కూడా కర్మకు బద్ధుడే. ఇదే వచ్చింది కష్టం అండి. కొంతమంది చెప్తారు, నాకు పంపించారనమాట, చాలామంది కూడా పంపిస్తారు. కృష్ణుడు రామావతారంలో వాళ్ళని ఇలా బాణం వేసి చంపితే ఆ కర్మ తప్పు చేసినందుకు ఆయన కృష్ణావతారంలో వస్తే ఆ వాలియే ఒక బోయవాడిగా వచ్చి బాణం వేసి కొట్టడండి. కర్మకి ఎవరు బద్ధుడు? కృష్ణుడు కూడా కర్మకు బద్ధుడే అండి. నమస్కారం చేయండి ఆ శాస్త్రానికి. అదే చెప్తారు ప్రభుజీ, అదే చెప్తారనమాట. వేద ప్రతిపాదితమైనటువంటి విషయం కాకుండా కర్మ ప్రతిపాదితం, కర్మనే సుపీరియర్ అంటారండి చాలామంది. నాకు ఒక భయంకరమైన వాట్సాప్ పంపించారండి, నమస్కారం చేసిన. కృష్ణుడి యొక్క శవం అలా పడిపోయి ఉంది, 15 రోజులు ఎవరు ముట్టుకోలేదు. ఏమిటి? జగన్నాథుడికి జ్వరం వస్తుంది, ఆయన మరణిస్తాడు 12 సంవత్సరాలకు ఒకసారి. మరణం అనేది భగవంతుడు కూడా తప్పదు, కర్మ భగవంతుడు కూడా తప్పదండి. కర్మ భగవంతుడికి అతీతుడు కాదు, భగవంతుడు అనేవాడు కర్మకి. నమస్కారం చేయండి. అలా అనుకుంటే శాస్త్ర నిందనం అది. అజోపి సన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. ఏం శ్లోకం చెప్పండి, నంబర్ చూడండి ప్రభుజీ ప్లీజ్. అజోపి సన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఈ శ్లోకం చాలా ప్రధానం, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం ఇది. ఇంకా అంతే. అజోపి నంబర్ ఐ డోంట్ రిమెంబర్ ప్రభుజీ. మనం గూగుల్ సెర్చ్ చేసి దొరుకుతుందా ప్రభు? మాతాజీ 4.6 అది. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజోపి అంటే పుట్టుక లేనివాడు, అజోపి సన్ అవ్యయాత్మ వ్యక్తము కానటువంటి వాడు, అంటే మనకు వ్యక్తమయ్యేటువంటి వాడు కాదు ఆయన.
అవ్యక్తుడు అంటే కనుక పరిమితి లేదు, ఆయనకి ఒక సైజు లేదు. మనకు వ్యక్తం కానటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు. అజోపి సన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. నా కంటి కనపడాడు, ఆయనకు పుట్టుకనేది లేదు. ఆయన ఈ సర్వమానులందరూ కూడా ప్రభు, ఈశ్వరుడు అయినప్పటికీ కూడా ప్రకృతిం స్వామధిష్టాయ, ఆయన కూడా వస్తాడు ఈ భూలోకానికి. ఎలా? ప్రకృతిని, కర్మని, కాలాన్ని తన స్వాధీనపరుచుకొని ఆయన ఈ భూలోకానికి వస్తాడన్నారండి. ఇప్పుడు కర్మ ఆయన కంటే గొప్పదా? ఏమిటి ప్రభుజీ? కర్మకు బద్ధుడా భగవంతుడు? కాదు. ప్రతిపాదించండి. ఇలా ఎవరనుకున్నా సరే, ఏ వాట్సాప్ మెసేజ్ చేసినా సరే నమస్కారం చేయండి. భగవంతుడు అనేవాడు దేనికి, కాలానికి బద్ధుడా, కర్మకు బద్ధుడా? కాదు. భగవంతుడు అంటే ఏమిటి? అజోపి సన్నవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మవాయ. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న భక్తులందరూ 70 హార్డ్ చేయవలసిన శ్లోకం. అద్భుతమైన శ్లోకం అన్నమాట. మొట్టమొదటి సూత్రం ఏమిటిది? ఇది ఎవరైనా పట్టుకుంటే అపరాధం చేసినట్టనమాట. భగవంతుడితో కర్మ అండి, ఆయన తప్పుతుందా? రాముల వారికి వాడికి 14 సంవత్సరాల వనవాసం తప్పలేదండి, మనకు తప్పుతుందా? అమ్మ నమస్కారం, దయచేసి ఆ శాస్త్రానికి నమస్కారం. ఫస్ట్ సిద్ధాంతం. ఇక రెండో సిద్ధాంతం ఉందండి, ఇది చాలా డిఫికల్ట్ సిద్ధాంతం. దీన్ని మనం సాంఖ్య సిద్ధాంతం అనమాట. దీన్ని రాసినటువంటి వారు కపిలముని. కపిలుడు అంటే భాగవతంలో వచ్చేటువంటి కపిల భగవానుడు కాదు, కర్దమముని దేహవతులకు వచ్చినటువంటి వాడు కాదండి. ఈయన సాంఖ్య కపిలముని, ఈయన వేరే కపిలముని. అందరికి వచ్చి ఒకటే అనుకుంటారనమాట. సాంఖ్య సిద్ధాంతం అంటే అనాలిటికల్ స్టడీ. వీళ్ళు ఏం చెప్తారంటే కనుక 5 ఇంద్రియములు, పంచేంద్రియములు, పంచభూతములు, పంచ ఇంద్రియా విషయములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ, 24 వస్తువుల గురించి చెప్తారనమాట. 24 తత్వం గురించి బాగా స్టడీ చేస్తారు. ఆత్మ వరకు వస్తారు, పరమాత్మ గురించి చెప్పరు వీళ్ళు. అన్నీ చాలామంది చెప్తారు, ఆత్మ ఉందండి, చాలా సూపర్. మేము కొన్ని గ్రూప్స్కి వెళ్ళామంటే అశాంతి అని మన ఏమంటే సారీ ఓం శాంతి, ఎస్ పర్ఫెక్ట్. అన్ని కొట్టి వచ్చినాం, ఏం చేయాలి ప్రభుజీ తెలియదు కదా. ఆత్మ దాకా పోతారు వాళ్ళు, ఆత్మ వరకు చెప్తారు అన్నీ, కానీ పరమాత్మ గురించి చెప్పారండి. అలాంటి శాస్త్రాన్ని మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి. రెండవది. ఇక మూడవది ఉంది ప్రభుజీది, న్యాయశాస్త్రం అంటాం దీన్ని. దీన్ని రాసింది గౌతమి ఋషి. న్యాయం అంటే తర్కం అని అర్థం అనమాట. నాకు లాజిక్ ప్రమాణం ప్రభుజీ, నాకు శాస్త్రం ప్రమాణం కాదు, వద్దు. నాకు ఏదైనా లాజిక్ ఉంటేనే నమ్ముతా, లేకపోతే నమ్మ. కాదు, శాస్త్రమే ప్రమాణం. ఈ మూడింటిని మనం ఏం చేయాలి ప్రభుజీ? లాజిక్ ఆధారంగా భగవంతుడు మనం ఒప్పుకోవచ్చా? లాజిక్ ప్రమాణమేనా మనకి? కాదు, శబ్ద ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. మూడింటిని తీసేద్దాం. ఇక 4వది ఒకటి ఉంది ప్రభుజీ, ఇది చాలా డేంజరస్ అనమాట. డేంజరస్ అని నేను బట్ యంత్ర మంత్ర తంత్ర దయచేసి నమ్మకండి, ప్రమాణంగా స్వీకరించకండి. యంత్రాలు, తంత్రాలు, తాయితలు, మంత్రాలు అంటే వేద మంత్రాలు కాదు, నేనేది ఉన్నాయి కదా బయట కొన్ని మంత్రాలు, ఇవన్నిటికీ నమస్కారం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ప్రభుజీ నేను ఇక్కడికి వస్తున్నా ప్రభుజీ, బాగా వస్తున్నా, కానీ అక్కడ పోయిన తర్వాత నాకు ఒక ఆయన యంత్రం ఇచ్చిన ప్రభుజీ, గల్లలో పెట్టుకుంటే బాగా పైసలు వస్తాయి. వద్దు ప్రభుజీ, హరినామానికి మించిన యంత్రం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, ఏం లేదు. ఉన్న పైసలు పోతాయి. ఎస్, మన శాస్త్రం ప్రమాణం అండి. అనేక మంది యుగాల తరబడి, సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు సరి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఆచరించి ఆనందానుభూతిని పొంది మనకు చెప్పినటువంటి శాస్త్రం. దీన్ని వదిలిపెట్టేసి మనం ఎక్కడో పట్టుకుంటాం ఎందుకండి? కాబట్టి 4వది దాన్ని నమస్తే పెడదామా? ఏమైనా కష్టమా? ఇక 5వది ప్రభుజీ, అంటే ఇవన్నీ అపరాధాలు చెప్తున్నాం కదా. ఇక 5వది అపరాధం బౌద్ధం అని చెప్పబడింది అనమాట. బౌద్ధము ఏంటి అంటే, నేను బౌద్ధాన్ని బాగా చదివాను, ఎందుకంటే నేను ఇస్కాన్ రాకముందుకు అంబేద్కర్ అభిమాని అనమాట. ఆయన బౌద్ధాన్ని స్వీకరించారన్న తర్వాత బౌద్ధాన్ని ఆయన ద్వారా అనేక గ్రంథాలు రాశారనమాట బిఆర్ అంబేద్కర్ గారు. ఆ గ్రంథాలన్నీ చదివిన తర్వాత బౌద్ధం గురించి చాలా అధ్యయనం, అంటే నాకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. బౌద్ధంలో ఉన్నటువంటిది ఏంటంటే కనుక ఆధ్యాత్మిక లోకాన్ని ఆయన అంగీకరించారనమాట. వైకుంఠం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు, ఏం లేదు. వైకుంఠం స్వర్గం కాదు, నిర్వాణము అంటే శూన్యంలోనూ ఆనందాన్ని పొంది, ఇక్కడే శూన్యంలో ఆనందాన్ని పొందు, అదే నిర్వాణ అంటారనమాట బౌద్ధంలో. అది ఓకేనా ప్రభుజీ?
అదే కృత్రిమమైనటువంటి కొన్ని ఆనందానుభూతి పొందవచ్చు, కానీ శాశ్వతంగా ఆత్మ సంతోషిస్తుందా ప్రభు? సంతోషించు. సో ఈ సిద్ధాంతాన్ని కూడా మనం పక్కన పెడదాం. ఇక 6వ సిద్ధాంతం, ఇవన్నీ దూషణలే. 6వది చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే కనుక నాస్తికవాదం అని చెప్పిన పేరేంటి ప్రభుజీ? మర్చిపోయినా. ఏం పేరు ప్రభుజీ? నాస్తిక సిద్ధాంతం చెప్పిన పేరేంటి ప్రభుజీ? ఎవరు ప్రతిపాదించారు? పేరు మర్చిపోయినా, క్లాస్ అయిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది ప్రభుజీ. చాలా పేరు మైండ్లో గుర్తులేదు. ఓకే, ఎనీవే అదేంటంటే కనుక ఆ ఋషి ఏం చెప్తారంటే, కంచె ఋషి ప్రభుజీ. నన్ను కంచెలు ఇదే ఋషి. మనం నాస్తికవాదం కూడా మనకు ఉన్నదన్నమాట. అందులో నాస్తిక సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వారు ఎవరంటే, పేరు మర్చిపోయినా, చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, బాబు స్వర్గం ఎవరు చూసిరు, నరకం ఎవరు చూసిరు, నీ జీవితం జన్మ నుంచి మరణం వరకే, ఉన్న జీవితంలో మస్తు ఎంజాయ్ అయ్యి, జీవితం మళ్ళీ వస్తుంది. మనిషి జీవితం వస్తుందో లేదో గ్యారంటీ లేదు. రేపు ఎవరు చూసిర్రు, నిన్ను ఎవరికి వచ్చింది, ఈరోజే నీ జీవితము. ఏం చెయ్యి, ఏది పడితే చెయ్యి, ఆనందించు అంతే. ఇది ఎంత డేంజరో చెప్పండి. నేను మీ అందరూ టైం 1 నిమిషం తీసుకుంటే చూడండి, నేను నాకు KGF సినిమా గురించి చెప్పిరండి మా ఫ్రెండ్. ఎందుకు చెప్తున్నా చూడండి. నన్ను ఎందుకంటే మా కాలనీలో కూడా తాతలు అంటే పెద్దవాళ్ళు, తండ్రులు, పిల్లలు, మూడు తరాలు పోయిందండి ఆ సినిమా చూడడానికి. పోయి వచ్చిన తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సినిమా గురించి. అది ఈ తత్వమే చూడండి. ఏమిటంటే ఆ తల్లి ఏం చెప్పిందంటే కుమారుడికి, నేను సినిమా చూడలేదు, బట్ తల్లి ఏం చెప్పిందంటే కుమారుడికి, నాన్న నేను పేదరికంతో చచ్చిపోతున్నాను, నీవు చచ్చిపోయేటప్పుడు నువ్వు మహారాజుగా చచ్చిపోవాలి, బాగా ధనవంతులుగా చచ్చిపోవాలి. నీవు మహారాజు అవ్వడం కోసం ఏం చేసినా తప్పలేదు, ఎందుకంటే జీవితం చిన్నది. తల్లి ఏం చెప్పాలండి? చదువుకో అని చెప్పాలి. అరే 10 వారికి మంచి చేయని చెప్పాలి. అది కదా జిజాబాయి ఏం చెప్పింది శివాజీకి? ఇలాంటి చెప్పిందా? వాడు ఆ మాట విని దాదాపుగా సినిమాలో 1000 మందిని చంపేసినట్టు, నాకు తెలియదు. అది ఒక తల్లి తప్పుడు మాట చెప్తే ఎంత ఘోరమో చూడండి. అలాంటి తల్లిని హీరోగా చేస్తే, ఇప్పుడు మనం అలాంటి కొడుకుని హీరోగా చూస్తున్నాం మనం. ఇది మన సినిమాలో వచ్చినటువంటి చేంజెస్. బిల్ గేట్స్ కూడా అది చెప్పిండా? ఏమని చెప్పిండు ప్రభు? ఎస్. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ గమ్యం కేవలం డబ్బులు సంపాదించడమే. ఆ డబ్బులు సంపాదించడం కోసం ఎవడు ఏమైనా కానీ, అవునా? ఇది ఆ జీవితం అంటే ప్రభుజీ, ఇది ఆ భౌతిక జగత్తులో. ప్రభుజీ, ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆధారం ఒకటి ఉంది. నీవు ఈ సృష్టిలోకి వచ్చినావంటే కనుక నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా హాని చెయ్యి, ఎంత ఎక్కువ వీలైతే అంత మేలు చేసిపోవయ్యా అని చెప్తుంది మన సనాతన ధర్మం. ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా దయచేసి వినమ్రపూర్వకం చెప్తున్నాం. ద సనాతన ధర్మ ఫిలాసఫీ సేస్ దిస్: యూ గివ్ వాట్ ఎవర్ బెస్ట్ టు దిస్ సొసైటీ అండ్ హార్మ్ ద లెస్ యూ కెన్ టు దిస్ సొసైటీ. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా హాని చేయి ఈ సొసైటీకి, ఈ సమాజానికి. ఎంత వీలైతే అంత ఎక్కువ చేయి. ఇదే జిజాబాయి చెప్పిందండి శివాజీ మహారాజ్. ఈరోజు మదర్స్ ఏం చెప్తారంటే, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, డబ్బులు సంపాదించు, చచ్చిపోయేటప్పుడు ఏమిటి బాగా ధనవంతుడు చచ్చిపో, దానికోసం ఎంతమంది చంపినా పర్వాలేదు నాయనా అని తల్లి చెప్తే, కొడుకు అందరిని చంపితే ఆయనని హీరోగా చూస్తున్నాం మనము. దానికి తాతలు, నాయనమ్మలు, తండ్రులు, పిల్లలు 3 తరాలు చూసి సినిమాని 1000 కోట్ల సినిమాగా చేసినాం అనమాట. చూడండి అంటే మదర్స్ ఎలా మారిపోయారో చూడండి సినిమాలలో. పూర్వకాలంలో మన సినిమాలు ఎంత అద్భుతంగా వచ్చినాయి ప్రభుజీ. తెలుగు సినిమా అంటే ఎందుకు ఫేమస్ అంటే, ఇప్పుడున్న సినిమాల వల్ల కాదు ఫేమస్. అప్పుడు ఎన్నో చక్కటి మన రామాయణ పౌరాణిక చిత్రాలు వచ్చేటువంటివి. అవి డోంట్ వాంట్ డీవియేట్. నేను ఏమంటాను కనుక, భౌతిక జగత్తుని ఆనందించు, పుట్టుక నుంచి మరణం వరకే నీ జీవితం, నీవు ఈ జీవితం ఎంత వీలైతే అంత ఆనందించు అనేటువంటిది సిద్ధాంతం. దాని నుంచి మనం బయటపడదాం ప్రభుజీ. ఈ 6 తప్పులు చేయొద్దు. ఒకవేళ ఈ 6 తప్పులు చేస్తే ఏం చేయాలి అంటే, మనం సొల్యూషన్ ఇస్తాడు కదా. ఎప్పుడైనా సరే మన మైండ్లో ఇలాంటి ఆలోచన వస్తే వెంటనే మన యొక్క అందరు ఆల్టర్స్లో భగవద్గీత కానీ భాగవతం కానీ పెట్టుకొని తులసి దళాన్ని, శాస్త్రాన్ని నమస్కారం చేసుకొని, అయ్యా ఈ అపరాధం చేసిన అని చెప్పి నమస్కారం చేసుకోవాలన్నమాట. ఇది దీనికి ఏమిటి సొల్యూషన్. అర్థమైందా ప్రభుజీ? ఇలాంటి శాస్త్రీందనం చేస్తే కనుక ఏం చేయాలి? తులసిని తీసుకొని
భగవంతుని దగ్గర కాదు. భగవంతుని యొక్క స్వరూపం కూడా భాగవతమే కదా. భగవంతుని దగ్గర ఎట్లా పెడతాము. ప్రత్యేకించి ఇక్కడ మీరు చెప్పింది ఏమిటంటే కనుక భగవద్గీతకు కానీ భాగవతానికి కానీ తులసిని సమర్పించి నమస్కారం చేసుకొని లెంపలు వేసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు క్లాసు. అయిపోయిందా ప్రభు? బాగా బోర్ కొట్టిందా? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఓకే బట్ అనివే అది ఇప్పుడు మనం కాస్మిక్ ఎవల్యూషన్ గురించి అంటే వేదిక్ కాస్మాలజీ గురించి చెప్పేటువంటి ప్రశ్న అది. బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది ఏమిటంటే ఒక విస్ఫోటం ద్వారా జీవతత్వం అనేది బయటకు వచ్చిందని దాని సిద్ధాంతం మూలంగా. అయితే ఇతర మతాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు దానికి చాలా విరుద్ధంగా ఉంటాయి, కానీ మన వైదిక సిద్ధాంతం మాత్రం దానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. దానికి కారణము వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా జరిగిందంటారనమాట. బిగ్ బ్యాంగ్ థియరీ ఎందుకు జరిగిందంటే తెలియదు వాళ్ళకి. అలా జరిగింది, దానికి కారణం అంటూ లేదు. ఒక సృష్టి అనేది వచ్చింది, ఆ శబ్దంలో నుంచి జీవం అనేటువంటిది పుట్టిందనేది, వారి చైతన్యం అనేది పుట్టిందనేది. అంటే మీకు ఏదైనా రిఫిల్ పెన్ ఉందా మీ దగ్గర ప్రభుజీ? రిఫిల్ పెన్, టెక్టిక్ పెన్ ఉందిగా ప్రభుజీ? ఇప్పుడు రిఫిల్ ఉంది కదా, రిఫిల్ లోపలే ఉంది. టిక్ అంటే ఏమైంది? బయటకు వచ్చింది. టిక్ అంటే అంటే మన యొక్క ఎవల్యూషన్ కూడా, అంటే ఎవల్యూషన్ కూడా ఎలా వస్తుందంటే లోపల ఉంది రిఫిల్, అలానే బయటకు వచ్చింది అంటే ప్రకటితమైంది, అలాగనే లయం అయిపోయింది, ఎప్పుడు లోపలే ఉంటుంది. అలాగే మన యొక్క తత్వం బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది అఫ్కోర్స్ మోడర్న్ సైన్స్ బిలీవ్ చేసేటువంటి తత్వము. దానికి ఆటోమేటిక్గా జరిగిందనే దానికంటే ఏదో ఒక శక్తి ద్వారా జరిగిందనేది కరెక్ట్ కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా పుట్టిందంటే కనుక లాజిక్ ఉందా? దాని వెనకాల ఎవరు ఉన్నారంటే కనుక లాజిక్ ఉందా? ఎవరు ఉన్నారా అని మన సనాతన ధర్మం చెప్తుంది, అది కృష్ణ భగవాన్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా ప్రభు? ఇంకా మనం డీటెయిల్ చెప్పుకోవచ్చు, బట్ ఎనీవే ఇప్పటికీ ఇంత అర్థం చేసుకుందాం. ఓకేనా ప్రభుజీ? ఇంకేదైనా ప్రశ్న ఉందా? ఒక ప్రశ్న తీసుకుందాం, ముగించేద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు.